సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ మనము ప్రీవియస్గా కొన్ని పిక్చర్స్ చూసి కానీ లేకపోతే కంట్రీలో జరిగే సిచ్యువేషన్ చూసి కానీ ఆ ఛాలెంజెస్ అన్నిటిని కూడా మనము నోట్ డౌన్ చేసాం కదా. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక గ్రూప్లోకి మనం సబ్ కేటగిరీ కింద డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో కింద ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ డిజైన్, డెమోక్రటిక్ రైట్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనకి డెమోక్రటిక్ పాలిటిక్స్కి రిలేటెడ్గా ఉన్నవి. సో మీరు ఇందాక దొరికిన ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ కింద మెన్షన్ చేసిన బాక్సెస్లో వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్ అన్నిట్లో కూడా మీరు అందరు కూడా ఇండియాలో జరిగే సిచ్యువేషన్ కూడా ఒక్కొక్క దాంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ మీకు లభించిన ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చిన కేటగిరీస్లో ఫిట్ అవ్వకపోతే అది ఇక్కడ అదర్ కేటగిరీస్ అని ఉంది కదా, ఎనీ అదర్ కేటగిరీ, దాంట్లో మీరు ఫిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు వీటిలో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ సెక్షన్లో క్లాసిఫై చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇక్కడ గ్రూపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఫస్ట్ సెక్షన్లో మనం ఇండియా గురించి మెన్షన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇండియా యొక్క ఒక్కొక్క ఎగ్జాంపుల్ దీంట్లో ఫిట్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఓన్లీ ఈ టేబుల్లో ఇండియా గురించి మాత్రమే ఆలోచిస్తాం మనం. ఎందుకంటే మన ఇండియాలో జరిగే ఛాలెంజెస్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న డెమోక్రసీ ఫేస్ చేస్తున్న సవాళ్ళు ఏంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 అని ఇచ్చారు. దీంట్లో మీరు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ లేదా ఆ ఛాలెంజ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అనుకున్నది నెంబర్ 1లో పెట్టండి. అండ్ అది నెంబర్ 1 స్పాట్లో ఉండడానికి మీరు దానికి కారణాలు ఏమనుకుంటున్నారో అది ఒక ఎగ్జాంపుల్ రూపంలో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. థింకింగ్ అబౌట్ పొలిటికల్ రీఫార్మ్స్ అంటే మనము ఈ పొలిటికల్గా ఏ రకమైన రీఫార్మ్స్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చరిత్రలో చూసుకున్నట్లయితే మన కంబైన్డ్ ఏపీ అండ్ తెలంగాణ ఉన్న రీజన్ అంటే హైదరాబాద్ స్టేట్ మనకి ఉన్నప్పుడు సాలార్జంగ్ గారు కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ రీఫార్మ్స్ జనరల్గా తెలంగాణ హిస్టరీలో చదువుకుంటూ ఉంటాము. బట్ పొలిటికల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనము ఏ రకమైన రీఫార్మ్స్ తీసుకురావచ్చు లేదా తెలుగులో చెప్పుకోవాలంటే ఏ రకమైన సంస్కరణలు తీసుకురావచ్చు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో పైన మీరు ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే మనకి ఎదుర్కోబడ్డ ప్రతి ఒక్క సవాలు కూడా దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రీఫార్మ్స్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఏదో ఒక సంస్కరణ తీసుకురావచ్చు, అంటే ఏదో ఒక రకంగా చేంజ్ అనేది తీసుకురావచ్చు అనమాట ఆ సవాల్ని ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటిక్స్కి లింక్ చేసుకొని. సో పైన డిస్కస్ చేసుకోబడ్డ ఛాలెంజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్నే మనము డెమోక్రసీ రీఫార్మ్ లేదా పొలిటికల్ రీఫార్మ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. అందుకే మనకి ఇక్కడ ఈ యొక్క హెడ్డింగ్ కూడా థింకింగ్ అబౌట్ పొలిటికల్ రీఫార్మ్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే మనం ఎదుర్కోబడ్డ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు అండ్ దాన్నే మనము పొలిటికల్ రీఫార్మ్ అంటున్నాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ హియర్ ఎ లిస్ట్ ఆఫ్ డిజైరబుల్ పొలిటికల్ రీఫార్మ్స్ ఫర్ దేర్ కెన్ బి ఎనీ సచ్ లిస్ట్. If all the countries do not have the same challenges, it follows that everyone cannot follow the same recipe of political reforms. సో ఒక్కొక్క కంట్రీలో మనకి ఒక్కొక్క రకమైన ఛాలెంజ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదీ బిర్యానీ ఉంది, మీరు అది ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ టేస్ట్ అనేది తగలదన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఒకటి. సో అదేవిధంగా మన ప్రపంచాలన్నింటిలో కంపేర్ చేసుకున్నట్లయితే అక్కడున్న జనాల మైండ్ సెట్ని బట్టి అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ పొలిటికల్ రీఫార్మ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారు. కానీ అన్ని కంట్రీస్లో కూడా సేమ్ పొలిటికల్ రీఫార్మ్స్ అనేవి తీసుకురాలేమన్నమాట. సో మనము మన భారతదేశానికి కూడా కొన్ని రీఫార్మ్స్ అనేవి సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట నేషనల్ లెవెల్లో. బట్ రియల్ ఛాలెంజ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే స్టేట్ లెవెల్ ఆర్ లోకల్ లెవెల్లోనే ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం ఏమేమైతే ప్రపోజల్స్ పెట్టుకుంటున్నామో ఈ యొక్క రీఫార్మ్స్ కోసం, పొలిటికల్ రీఫార్మ్స్ కోసం లేదా డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం, అవన్నీ కూడా
సమయం అంటే టైం పాస్ అయ్యే కొద్దీ అవన్నీ కూడా ఇర్రిలెవెంట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకనే మనం ఏం చేద్దామంటే లెట్ అస్ థింక్ ఆఫ్ సమ్ బ్రాడ్ గైడ్లైన్స్. అంటే అందరికీ మన కంట్రీ మొత్తానికి కూడా ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ అంటే లేదా కామన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పొలిటికల్ రీఫార్మ్స్ తీసుకురావడానికి మనందరికీ కూడా మైండ్లో ఒక టెంప్టింగ్ వర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఏంటది? లీగల్ వేస్లో, అంటే చట్టాన్ని మనము ఇంక్లూడ్ చేసి ఈ యొక్క పాలిటిక్స్ని రీఫార్మ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అండ్ అలాగే కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి డిజైరబుల్ థింగ్స్ అంటే అవాంఛనీయమైనవి అన్నీ కూడా మనం ఈ యొక్క లాస్ని ఇంక్లూడ్ చేసుకొని బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. బట్ దిస్ టెంప్టేషన్ నీడ్స్ టు బి రెసిస్టెడ్. బట్ ఇలాంటి టెంప్టేషన్ మనం ఏం చేయాలంటే రెసిస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు రెసిస్ట్ చేయాలి లేదా ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అంటే మనందరికీ తెలుసు చట్టంకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది మన యొక్క కంట్రీలో. అండ్ ఆ చట్టాన్ని యూజ్ చేసుకొని మనం ఈ పొలిటికల్ రీఫార్మ్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయించవచ్చు. బట్ మనం ఈ సిచ్యువేషన్ని మనం చూసుకున్నట్లయితే ఈ చట్టాన్ని యూజ్ చేసి రాంగ్ పొలిటికల్ ప్రాక్టీస్ అన్నింటినీ బ్యాన్ చేసుకొని ఓన్లీ గుడ్ పొలిటికల్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి లీగల్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డెమోక్రసీ రిలేటెడ్గా ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం డెమోక్రసీలో మనకి వేరియస్ సవాళ్ళు ఉంటాయని చెప్పేసి. సో అవన్నీ కూడా ఓన్లీ మనం చట్టాన్ని యూజ్ చేసుకొని తీసుకురాలేము. బికాజ్ మనకి కొన్ని డైరెక్ట్గా సిచ్యువేషన్స్ అన్నీ కూడా లోక్సభ కానీ రాజ్యసభలో కానీ డిస్కస్ చేసుకొని ఆ విధంగా వాటిని తీసుకురావచ్చు. అండ్ ఓన్లీ చట్టం ఒకటే ఈ యొక్క రోల్ ప్లే చేయలేదని చెప్పేసి చెప్తుందన్నమాట. సిమిలర్ టు ద రూల్స్ ఆఫ్ క్రికెట్. సో క్రికెట్లో ఏవైతే రూల్స్ ఉంటాయో మనకి ఇదే విధంగా మన యొక్క డెమోక్రటిక్ పాలిటిక్స్లో లాకి కూడా అలానే పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో క్రికెట్లో మనము కొన్ని రూల్స్ తీసుకొస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్ యొక్క రూల్స్ తీసుకొచ్చామనుకోండి. సో ఈ ఒక్క రూల్ని బేస్ చేసుకొని మనము మొత్తం క్రికెట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో చాలామంది ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు, కోచ్లు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేసినట్లయితేనే ఈ యొక్క క్రికెట్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ ఈ యొక్క డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఆర్ టు బి క్యారీడ్ అవుట్ మెయిన్లీ బై ద పొలిటికల్ యాక్టివిస్ట్ పార్టీస్, మూమెంట్స్ అండ్ పొలిటికల్లీ కాన్షియస్ సిటిజన్స్. సో వీటన్నిటిని కూడా మనము ఓన్లీ చట్టాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క రీఫార్మ్స్ అనేవి తీసుకురాలేము. ఎందుకంటే మనం ఈ యొక్క రీఫార్మ్స్ కావాలంటే ముందుగా దీంట్లో పొలిటికల్ యాక్టివిస్టులు ఉండాలి, తర్వాత పొలిటికల్ పార్టీస్ ఉండాలి, అండ్ ఆ పార్టీస్ యొక్క మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే ఈ యొక్క సిటిజన్స్లో ఎవరైతే పొలిటికల్గా కాన్షియస్నెస్ ఉంటుందో వీళ్ళందరూ కూడా కలిస్తేనే మనము ఈ యొక్క రీఫార్మ్స్ అనేవి తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందాక మనము చట్టం గురించి చెప్పుకున్నాం కదా. సో ఏదైనా ఒక లీగల్ చేంజ్ అంటే లాని యూజ్ చేసుకొని అంటే ఒక చట్టం చేసామనుకోండి, ఆ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క పాలిటిక్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి అనేది మనము గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చట్టం చేసిన కొన్ని రిజల్ట్స్ ఏంటంటే దానికే కౌంటర్ అటాక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మెనీ స్టేట్స్ హ్యావ్ బ్యాన్డ్ పీపుల్ హూ హ్యావ్ మోర్ దాన్ 2 children ఫర్ కంటెస్టింగ్ పంచాయత్ ఎలక్షన్. సో చాలా వరకు మనం స్టేట్స్లో చూసుకున్నట్లయితే ఎవరికైతే మోర్ దాన్ 2 children ఉన్నారో వాళ్ళకి ఈ పంచాయత్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే అవకాశం కల్పించలేము అని చెప్పేసి ఆ స్టేట్స్ యొక్క రూల్స్ పెట్టుకున్నాయి అన్నమాట. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ డినయల్ ఆఫ్ డెమోక్రటిక్ ఆపర్చునిటీ టు మెనీ పోర్ అండ్ విమెన్ విచ్ వాజ్ నాట్ ఇంటెండెడ్. సో ఇలాంటి చట్టం తీసుకురావడం వల్ల ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో, లేకపోతే ఎవరైతే మహిళలు ఊర్లలో ఉంటారో వాళ్ళందరికీ తెలియదు కదా ఇలా చట్టం తీసుకొచ్చారని చెప్పేసి. సో మరి వీళ్ళకి ఈ పంచాయత్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలన్న అవకాశాన్ని వీళ్ళు కోల్పోతున్నారు అనమాట, ఓన్లీ బికాస్ ఆ యొక్క చట్టం గురించి తెలియలేక. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, జనరల్లీ లాస్ దట్ సీక్ టు బ్యాన్ సంథింగ్ ఆర్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ పాలిటిక్స్. అంటే
ఏవైతే చట్టాలు మనం చేస్తామో ఆ చట్టాల యొక్క ఇంపాక్ట్ అనేవి ఈ యొక్క పాలిటిక్స్కి రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అంత సక్సెస్ఫుల్ ఏం కావన్నమాట. అందుకని ఏం చేయాలి, లాస్ దట్ గివ్ పొలిటికల్ యాక్టర్స్ ఇన్సెంటివ్స్ టు డూ గుడ్ థింగ్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ వర్కింగ్. సో మనకి ఏదైతే పాలిటిక్స్ రిలేటెడ్గా ఈ యొక్క చట్టాలు చేస్తామో ఇలాంటివి మనకి ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటిక్స్లో హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో దీని గురించి ఆల్రెడీ మనం మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఆ వీడియో చూడండి. సో దీన్ని బట్టి ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అసలు గవర్నమెంట్లో ఏమేం జరుగుతుంది, లేదా మన డెమోక్రసీలో ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి, ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, లేదా అతనికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అయినా గవర్నమెంట్ రిలేటెడ్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అతను తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చేయడం వల్ల మనం ఏం చేసుకోవచ్చు, ఈ యొక్క కరప్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని బేస్ చేసుకొని ఎగ్జిస్టింగ్ లాస్ అన్నిటిని కూడా మనము సప్లిమెంట్ చేసుకొని పెనాల్టీస్ని ఇంపోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క చట్టం ఏదన్నా చేసినట్లయితే, అంటే ఒక లాని మనం ఇంపోజ్ చేసినట్లయితే అది ఓన్లీ ఒక సెక్టర్కే కాకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఈ యొక్క చట్టం అనేది చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మనం ఇంకా ఏ విధంగా తీసుకురావచ్చు అంటే పొలిటికల్ ప్రాక్టీసెస్ ద్వారా. అంటే మన కంట్రీలో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆర్డినరీ సిటిజన్స్ అందరినీ కూడా ఈ యొక్క పొలిటికల్ పార్టీస్లోకి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉన్నట్లయితే అప్పుడు మనకి ఈ యొక్క పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అండ్ దానివల్ల ఆ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో దట్ మనకి ఏదైనా రీఫార్మ్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ యొక్క పొలిటికల్ రీఫార్మ్స్కి తీసుకొచ్చే ఏదైతే ప్రపోజల్స్ ఉంటాయో ఈ ప్రపోజల్స్ అన్నిటినీ కూడా వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచించాలి. అంటే ఈ యొక్క ప్రపోజల్ తీసుకురావడం వల్ల ఒక దానికి సొల్యూషన్ దొరికిద్ది అనుకుంటే మరి అసలు దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అండ్ పాస్ చేసిన ప్రపోజల్ ఏదైతే ఉందో అది లెజిస్లేచర్స్ పాస్ చేసినప్పటికీ కూడా అవి పొలిటికల్ పార్టీస్కి అండ్ ఎంపీస్కి అగెయిన్స్ట్గా ఉండకూడదు అనమాట. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి అగెయిన్స్ట్గా ఉండకూడదు. అండ్ ఇవి సిటిజన్స్కి కానీ లేకపోతే వేరియస్ ఆర్గనైజేషన్స్ అండ్ మీడియాస్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా చేయాలన్నమాట. సో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని అసలు కొన్ని స్పెసిఫిక్ ఛాలెంజెస్ ఏమున్నాయి మన డెమోక్రటిక్ పాలిటిక్స్లో అవి ఒకసారి చూద్దాం మనం. సో కింద మెన్షన్ చేసిన ఛాలెంజెస్కి పొలిటికల్ రీఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క ఛాలెంజెస్ని మీరు డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన రీఫార్మ్ ఆప్షన్స్ని మీరు చదివి లేదా మీకు నచ్చిన ఒక ప్రిఫర్డ్ సొల్యూషన్ ఏంటి అండ్ వాటి యొక్క రీజన్స్ ఏంటో కూడా మెన్షన్ చేయాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఆప్షన్స్ అనేవి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేసింది కాకుండా మీ అంతటి మీరు ఓన్గా కూడా ఏదైనా సొల్యూషన్ దీనికి తీసుకురావచ్చు. సో వీటి గురించి ఒకసారి చదవండి. సో ఫస్ట్ డాక్టర్స్ యాబ్సెంటిజం, అంటే డాక్టర్స్ ఎలా ఆబ్సెంట్ అవుతున్నారు వాళ్ళ యొక్క విధులకు అని చెప్పేసి. సో ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఈ ఛాలెంజ్కి అసలు ఏమేమి ప్రపోజల్స్ మనం పెట్టచ్చు అనేది కింద మెన్షన్ చేశారు, చూద్దాం. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఒక సర్వే చేశారనమాట. ఆ సర్వే ప్రకారం ఏం తెలిసింది, ఎవరైతే రూరల్ ఏరియాస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న చిన్న చిన్న హాస్పిటల్స్ అనుకోండి మీరు, వాటిని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటారు కదా. సో ఇలా రూరల్ ఏరియాస్లో పోస్ట్ చేసిన డాక్టర్స్ అందరు కూడా ఏం చేస్తున్నారంట, ఆ దగ్గరలో ఉన్న టౌన్లో నివసిస్తున్నారంట. అండ్ అలాగే గవర్నమెంట్, మీ అందరికీ తెలుసు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అందరు కూడా ప్రైవేట్గా ఏ క్లినిక్స్ పెట్టుకోవద్దని చెప్పేసి. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్గా కొన్ని క్లినిక్స్ పెట్టుకుంటున్నారు. అండ్ అలాగే
వీళ్ళకి నచ్చినప్పుడు అంటే ఓన్లీ ఒకసారి లేదా 2 సార్లు ఒక మంత్‌లో ఈ యొక్క విలేజెస్‌ని విజిట్ చేస్తున్నారంట. సో, విలేజెస్ ఈ యొక్క డాక్టర్స్‌కి చూపించుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు టౌన్స్‌కి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఆయన ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఆయన ఎంత చార్జ్ చేస్తే అంత పే చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో, ఇది ప్రాబ్లమ్. దీనికి రీఫార్మ్ ప్రపోజల్స్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ వన్, the government should make it compulsory for the doctors to live in villages where they are posted, otherwise their service should be terminated. సో మనం ఇక్కడ ఏం రిఫార్మ్ తీసుకురావచ్చు? గవర్నమెంట్ అనేది ఎవరైతే డాక్టర్స్ రూరల్ ఏరియాస్లో పోస్ట్ అయి ఉన్నారో అంటే వాళ్ళ యొక్క పోస్టింగ్స్ అక్కడ ఉన్నాయో వాళ్ళు అదే విలేజ్లో నివసించే అవకాశం కల్పించాలి. అండ్ అలాగే ఎవరైతే ఇలా నివసించిన వాళ్ళు ఉంటారో వీళ్ళని టర్మినేట్ చేసేయచ్చు అని చెప్పేసి ఒక ప్రపోజల్ అనమాట. ఇంకొకటి ఏంటి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ షుడ్ క్యారీ సర్ప్రైజ్ రైడ్స్ టు చెక్ ది అటెండెన్స్ ఆఫ్ ద డాక్టర్స్. సో ఇక్కడ డాక్టర్స్ యొక్క అటెండెన్స్ అంటే వాళ్ళు డైలీ అటెండ్ అవుతున్నారా లేదా ఈ యొక్క రూరల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి లేదా అని చెప్పేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ అలాగే పోలీస్ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అటాక్స్ అంటే సర్ప్రైజ్ రైడ్లు చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. థర్డ్ వన్, విలేజ్ పంచాయత్ షుడ్ బి గివెన్ ద పవర్ టు write the annual report of the doctor which should be read out in the gram sabha meeting. అంటే మనకి విలేజ్లో పంచాయతీలు ఉంటాయి కదండి, ఆ పంచాయతీలు వాళ్ళకి ఒక పవర్ ఇవ్వాలంటే ఏంటిది, ఈ యొక్క డాక్టర్స్ మీద యాన్యువల్ రిపోర్ట్ అంటే డాక్టర్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా తయారు చేసుకొని ఈ గ్రామ సభ మీటింగ్స్ జరిగినప్పుడు అక్కడ చెప్పాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అనమాట. నెక్స్ట్, problems like this can be solved only if Uttar Pradesh is split into several smaller states which can be administered more efficiently. సో ఇంకొక సొల్యూషన్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం ఎలా తీసుకురావచ్చు అంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ స్టేట్ని చిన్న చిన్న స్మాలర్ స్టేట్స్ కింద విభజించుకొని అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటున్నారు. సో మనకి ఈ యొక్క పాయింట్ మనం రాంగ్ అని ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఒక రూరల్ ఏరియాలో ఒక డాక్టర్ యొక్క ప్రాబ్లం బేసిస్ మీద మనం స్టేట్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో వీటన్నిటికి కూడా మన యొక్క ఓన్ సొల్యూషన్ కూడా తీసుకురావచ్చు అంట. సో మనం అయితే ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడ సీసీటీవీస్ ఇన్సర్ట్ చేయడం కానీ లేదా అక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ పెట్టడం వల్ల వాళ్ళ యొక్క అటెండెన్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూడొచ్చు. అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది మనకి సీసీటీవీస్లో తెలుస్తుంది అనమాట. సో మనకి మోడర్న్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్స్ కూడా తీసుకురావచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ ఫండింగ్. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఛాలెంజ్లో చూసుకున్నట్లయితే యావరేజ్గా అంటే సగటుగా ఎవరైతే క్యాండిడేట్స్ లోక్సభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్టీస్ ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా మారుతుంది ఇప్పుడు అంటే ఈ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఓన్లీ బాగా ధనవంతులు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి మనీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు చేతిలోకి అందుతాయో అండ్ అలాగే వాళ్ళ పొలిటికల్గా పవర్ అనేది వస్తుందో పేదవాడి గొంతుని ఇక్కడ నొక్కేయచ్చు అనమాట. అంటే పేదవాడు రైజ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ తొక్కిపడేయచ్చు. సో దీనికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. The financial accounts of every political party should be made public. These accounts should be examined by the government auditors. సో ఇది చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో ఉన్న ఈ యొక్క అంటే వాళ్ళ యొక్క అకౌంట్స్ తీసుకొని వాళ్ళ దాంట్లో ఎంత డబ్బులు వేస్తున్నారు, ఎంత అమౌంట్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా పబ్లిక్ చేసినట్లయితే జనాలకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళ ఖర్చు గురించి. అండ్ అలాగే ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో ఆడిటర్స్ కూడా వీటిని ఎగ్జామిన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఒక మంచి స్టెప్ అనుకోవచ్చు మనం. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క అకౌంట్స్లో కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎవరో ఒకరి అకౌంట్స్లోకి వేసుకొని ఆ డబ్బులు అనేది లేదా లిక్విడ్ క్యాష్ తీసుకొని కానీ
వాళ్ళు చీట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సెకండ్ చూద్దాం. దేర్ షుడ్ బి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. Party should be given some money by the government to meet their election expenditure. సో ఒక స్టేట్లో ఎలక్షన్స్ జరగాలంటే ఆ స్టేట్ ఈ యొక్క ఎలక్షన్స్కి ఫండింగ్ అనేది ఇవ్వాలి. అండ్ ఏ అయితే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ గవర్నమెంట్ అనేది కొంత డబ్బులు ఇవ్వాలన్నమాట. ఏది ఈ యొక్క ఎలక్షన్కి కండక్ట్ చేయాల్సిన ఎక్స్పెండిచర్ మొత్తం. అంతేగాని ఈ డబ్బులు అనేది ఓన్లీ జనాలకి పంచిపెట్టి ఓట్లు కొనుక్కోవడానికి కాదనమాట. ఓన్లీ ఫర్ ద ఎలక్షన్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఈ డబ్బులు ఈ ఓట్లు అనేవి నైట్కి నైట్ కొనేసుకుంటూనే ఉంటారనమాట ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ వాళ్ళు. థర్డ్ వన్ ఏంటి, సిటిజన్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు గివ్ మోర్ డొనేషన్స్ టు పార్టీస్ అండ్ టు పొలిటికల్ వర్కర్స్. సచ్ డొనేషన్ షుడ్ బి ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఫండింగ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా జనాలు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మేపితే కనుక అసలు చేయాల్సిన పని కూడా చేయరనమాట. వన్స్ ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ చేతిలో డబ్బులు కనిపించినాయి అనుకోండి, అతను జల్సాలకి అతని యొక్క ఫ్యామిలీస్ యొక్క జల్సాలు చేసుకోవడమే కానీ ఒక పేదవాడి గొంతు వాళ్ళకి వినపడదు అనమాట. సో ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ చాయిస్. ఇంకా ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఛాలెంజ్లో రాయండి. అండ్ అలాగే దాని యొక్క ప్రపోజల్స్ ఏ విధమైన రీఫార్మ్ తీసుకురావచ్చు అని కూడా ఇక్కడ రాయండి మీరు. సో ఇక్కడ పారాగ్రాఫ్లో ఒక ఫన్నీ కాన్వర్జేషన్ అనమాట. రోజ్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె వాళ్ళ యొక్క మేడం లిండోని క్లాస్ రూమ్ బయట కలిసిందనమాట. కలిసి ఏమంటుంది, మ్యామ్ 98% ఆఫ్ ద కెనడియన్స్, అంటే కెనడాలో ఉన్న 98% వాళ్ళందరికీ కూడా, అంటే 98% ఆఫ్ ద ప్రజలందరికీ కూడా ఏమనుకుంటున్నారంట, వాళ్ళ యొక్క పొలిటీషియన్స్ అందరినీ కూడా ఒక కారు యొక్క డిక్కీలో వేసేసి నయాగరా ఫాల్స్లో వేయాలన్నంత కోపం ఉంది కదా, మరి నాకు కూడా ఆ కోపం ఉంది. మరి మన పొలిటీషియన్ని చేయాలంటే మనం ఒక పెద్ద వెహికల్ తెచ్చుకొని వాళ్ళని బ్రహ్మపుత్ర రివర్లో తోసేయాలన్నంత కోపం ఉంది అని చెప్పేసి రోజ్ అంటుంది. అప్పుడు మేడం లిండో నవ్వుతుంది అనమాట. నవ్వు ఏమంటుంది, రోజ్ నీలాగే చాలా, అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ చూసుకున్నట్లయితే మన యొక్క పొలిటికల్ పార్టీస్ మీద ఎవరికి కూడా అంత హ్యాపీగా లేరు, నేను కూడా హ్యాపీగా లేనని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, like most Indians, she is also very unhappy with the way politicians of the country have been behaving and running the parties and government. So ఎవరైతే ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ అండ్ ఎవరైతే పొలిటికల్ రూలర్స్ మన కంట్రీని రన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. బట్ ఆమె రోజ్ యొక్క రోజ్ యొక్క సొల్యూషన్ని అప్రిషియేట్ చేస్తుంది అనమాట. సో అట్లీస్ట్ యూ వాంట్ టు bring the change అని చెప్పేసి. బట్ డూ యూ థింక్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఇఫ్ వి గెట్ రిడ్ ఆఫ్ పొలిటీషియన్స్? సో మన యొక్క ప్రాబ్లమ్స్కి మనము రిజాల్వ్ చేసుకోవాలంటే మరి పొలిటీషియన్స్ని ఈ విధంగా చంపేస్తే సొల్యూషన్ వస్తుందంటే రాదు. బికాస్ మన కంట్రీలో మనం చూసుకోవచ్చు, కరప్షన్ కానీ, డిఫెక్షన్ కానీ, క్యాస్టిజం, కమ్యూనల్ వైలెన్స్, క్రిమినాలిటీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వీటన్నిటికి కూడా మన యొక్క ఈ యొక్క పాలిటిక్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకోవన్నమాట. మరి మనము ఒక గవర్నమెంట్ని రీప్లేస్ చేసినట్లయితే వాళ్ళు ఈ సొల్యూషన్స్కి ఏమైనా ప్రాబ్లం తీసుకొస్తారంటే దానికి కూడా గ్యారంటీ అనేది లేదు. సో ఎప్పుడైతే జనాలు అలర్ట్గా ఉండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారో, అంటే బాగా కరప్షన్ లేనటువంటి నాయకుడిని ఎన్నుకుంటారో, లేదా వాళ్ళకి కరెక్ట్గా పనిచేస్తారన్న నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇలా అని చెప్పేసి ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా కరప్టెడ్ కాదు అని చెప్పేసి మేడం అంటుందన్నమాట. దీనికి రోజు ఇంటరప్ట్ అయింది. మీరు ఎలా చెప్తారు మేడం వాళ్ళు కరప్టెడ్ కాదు అని చెప్పేసి అంటే, ఐ థింక్ మేడం ఏం చెప్తుంది, ఐ డోంట్ థింక్ దట్ పొలిటికల్ లీడర్స్ I know are more corrupt than my own colleagues, government officials, contractors or other middle class professionals I know అంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఇండైరెక్ట్గా మ్యామ్ అంటే, నాకు తెలిసి పొలిటీషియన్స్ అందరు కూడా కరప్టెడ్ కాదు, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ లైక్ మా కొలీగ్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్ చేసినంత కరప్షన్ ఈ యొక్క పాలిటిక్స్లో లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏమి
మన మైండ్లోకి రావాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా కరప్టెడ్ అయి ఉందని చెప్పేసి అర్థం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పొలిటీషియన్ చేసే కరప్షన్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనం అందరినీ కూడా కరప్టెడ్ అని చెప్పేసి అంటాము. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. సో ఇక్కడ కొంతమంది కరప్షన్ కూడా చేసి ఉండకపోవడానికి అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ రోజ్ అంటుంది, మరి దీనికోసం మంచి చట్టాలని చేయొచ్చు కదా మ్యామ్, అంటే స్ట్రిక్ట్ లాస్ని తీసుకొచ్చి ఈ యొక్క కరప్షన్ని అంతం చేయొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మ్యామ్ ఏమంటుంది, ఇది అంత షూర్ ఏం కాదు రోజ్. ఫర్ వన్ థింగ్, దేర్ ఈజ్ ఆల్రెడీ ఎ లా బ్యానింగ్ ఎనీ అపీల్ టు క్యాస్ట్ అండ్ రిలీజన్ ఇన్ పాలిటిక్స్. Politicians find a way to bypass that. Laws can have little impact unless people resist attempt to mislead and divide people in the name of caste and religion. You cannot have democracy in real sense unless people and politicians overcome the barriers of caste and religion. సో ఈ క్యాస్ట్ అండ్ రిలీజన్ మీద ఎప్పుడైతే ఇష్యూస్ వస్తూనే ఉంటాయో, అవి ఉన్నప్పటికీ అవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఈ సొల్యూషన్స్ కూడా వాటిని తీసుకురాలేము. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క పాలిటిక్స్లో క్యాస్ట్ బేసిస్ మీద రిలీజియన్ బేసిస్ మీద అపీల్ చేస్తూ ఉంటారో అలాంటి వాటన్నిటిని కూడా పొలిటీషియన్స్ బైపాస్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్, రీడిఫైనింగ్ డెమోక్రసీ. సో లాస్ట్ ఇయర్ పాలిటీ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే డెమోక్రసీ యొక్క డెఫినేషన్ అనేది చెప్పుకున్నాం. బట్ మనందరికీ తెలుసు డెమోక్రసీ అంటే ఏంటి. డెమోక్రసీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. అంటే జనాలు ఒక నాయకుడిని ఎన్నుకోవడమే డెమోక్రసీ అని చెప్పేసి. వెన్ వీ లుక్డ్ ఎట్ ద మెనీ కేసెస్ అండ్ ఎక్స్పాండెడ్ ద డెఫినేషన్ స్లైట్లీ టు యాడ్ సమ్ క్వాలిఫికేషన్స్. సో మనము చాలా కేసెస్ చూసాము, చాలా రీఫార్మ్స్ ఇవన్నీ తీసుకొద్దాం అనుకున్నాం కదా. సో ఈ యొక్క డెఫినేషన్కి కొన్ని చేంజెస్ ఏ విధంగా తీసుకురావచ్చు చూద్దాం మనం. ద రూలర్స్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ మస్ట్ టేక్ ఆల్ ద మేజర్ డెసిషన్స్. అంటే ఎవరైతే నాయకుల్ని మనం ఎన్నుకుంటామో వాళ్ళు మన జనాల యొక్క, అంటే ప్రజల యొక్క కోరికలు, అంటే ప్రజల యొక్క అన్ని కష్టాలకి కూడా వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలన్నమాట. ఇంకోటి ఏంటి, ఎలక్షన్స్ మస్ట్ ఆఫర్ ఏ చాయిస్ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ టు ద పీపుల్ టు చేంజ్ ద కరెంట్ రూలర్. సో ఈ ఎలక్షన్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో ఇక్కడ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఈ రూలర్స్ని చేంజ్ అయ్యే అవకాశం కల్పించాలి. అండ్ దిస్ చాయిస్ అండ్ ఆపర్చునిటీ షుడ్ బి అవైలబుల్ టు ఆల్ ద పీపుల్ ఆన్ ద ఈక్వల్ బేసిస్. సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరికి అనమాట. అంటే క్యాష్ బేసిస్ మీద కానీ దేని మీద కానీ అంటే ఎవరిని కూడా కించపరిచే విధంగా లేకోకుండా ప్రతి ఒక్కరికి అనమాట, ఆడవారికి మగవాళ్ళకి, అంటే చిన్న క్యాస్ట్కి లేదు పెద్ద క్యాస్ట్కి లేదు ఇవన్నీ కాకుండా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించాలన్నమాట. అండ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ చాయిస్ మస్ట్ లీడ్ టు ఏ గవర్నమెంట్ లిమిటెడ్ బై బేసిక్ రూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సిటిజన్స్ రైట్స్. సో ఇలాంటి చాయిసెస్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రూల్స్ని లిమిట్ చేయాలని, అలాగే సిటిజన్ రైట్స్ కూడా. సో మీరందరూ కూడా ఈ యొక్క డెఫినేషన్స్ విని కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ డెమోక్రసీ యొక్క ఐడియల్స్కి రిలేటెడ్గా ఏదీ లేదు అని చెప్పేసి. బట్ దీన్ని రియాలిటీలో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. ఎందుకంటే డెమోక్రటిక్ అండ్ నాన్ డెమోక్రటిక్ రెజిమేస్కి యొక్క డిఫరెన్సెస్ మీరు చూసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది డెమోక్రసీ ఎంత బెస్ట్ అనేది. సో యూ మే హ్యావ్ నోటీస్ దట్ ఇన్ ద course of our discussions of various aspects of democratic governments in politics, we have gone beyond that definition. So మనము ఈ యొక్క డెమోక్రటిక్ అంటే పాలిటిక్స్ గురించి డిస్కస్ చేసాము, గవర్నమెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీంట్లో మీరు ఆ పాయింట్స్కి మించి మీ యొక్క మైండ్లో కొత్త కొత్త డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనము దీంట్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, డెమోక్రటిక్ రైట్స్ ఏ విధంగా ఉండాలనేది డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ యొక్క రైట్ టు ఓట్ అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి, అండ్ అలాగే ఎలక్షన్స్లో నుంచోవడము, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేయడం, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. బట్ ఇవన్నీ కాకుండా మనము సమ్ సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. అంటే ప్రతి ఒక్క డెమోక్రసీ వాళ్ళ యొక్క సిటిజన్స్కి ఇవి అందించాలి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. And we have taken up power sharing as the spirit of the democracy and discussed how power sharing
బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ సోషల్ గ్రూప్స్ ఈస్ నెసరీ ఇన్ ఏ డెమోక్రసీ. సో ఒక డెమోక్రసీలో అంటే జనాలు ఎన్నుకోబడ్డ నాయకుడు ఫామ్ చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకున్న పవర్ అనేది మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్కి కూడా షేర్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అండ్ వి సా హౌ డెమోక్రసీ కెనాట్ బి ద brute rule of majority and how respect for minority voice is necessary for democracy. అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డెమోక్రసీ గురించి కోరుకుంటారు అండ్ మైనారిటీ ఆఫ్ ద పీపుల్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు, వాళ్ళకు కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. సో ఆ మైనారిటీ యొక్క వాయిసెస్కి కూడా మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. Our discussion of democracy has gone beyond the government and its activities. We discussed how eliminating discrimination based on caste, religion and gender is important in a democracy. సో మన డెమోక్రసీ గురించి డిస్కషన్స్ అనేవి ఈ యొక్క గవర్నమెంట్ మరియు వాళ్ళు చేసే యాక్టివిటీస్కి మించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటవి? ఈ యొక్క ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో అంటే క్యాస్ట్ బేసిస్ మీద కానీ, రిలీజియన్ బేసిస్ మీద కానీ, లేకపోతే జెండర్ బేసిస్ మీద కానీ ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది డెమోక్రసీలో ఉండకూడదు అని చెప్పేసి. ఫైనల్లీ వీ హ్యావ్ హ్యాడ్ సమ్ డిస్కషన్ అబౌట్ సమ్ అవుట్కమ్స్ దట్ వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ డెమోక్రసీ. సో మనం ప్రీవియస్గా లైక్ 1 to 3 అంటే ప్రీవియస్గా మనము పేజెస్లో చూసుకున్నట్లయితే ఆ డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఇన్ డూయింగ్ సో we have not gone against the definition of democracy offered last year. We began then with a definition of what is the minimum a country must have to be called a democracy అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ అనేది మనం లాస్ట్ ఇయర్ నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ ఈ డెఫినేషన్తో పాటుగా ఒక కంట్రీకి అసలు మినిమం డెమోక్రటిక్ కంట్రీకి ఏం కావాలి అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మనకి ఏమేమి కండిషన్స్ కావాలి ఒక డెమోక్రసీకి, అండ్ అలాగే ఆ డెమోక్రసీ అనేది ఒక గుడ్ డెమోక్రసీ అవ్వడానికి అవకాశాలు ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. హౌ డు వి డిఫైన్ ఎ గుడ్ డెమోక్రసీ? మరి ఈ గుడ్ డెమోక్రసీ అండ్ ఒక బ్యాడ్ డెమోక్రసీని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, లేకపోతే దాని యొక్క ఫీచర్స్ ఏంటి, గుడ్ డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటి, అండ్ విచ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ మస్ట్ హ్యావ్ టు బి కాల్డ్ ఏ గుడ్ డెమోక్రసీ. అంటే గుడ్ డెమోక్రసీ అని పిలుచుకోవడానికి అసలు ఏమేమి ఫీచర్స్ కావాలి అనేది మనము చూద్దాం. ఇవన్నీ కూడా మనమే డిసైడ్ చేయాలన్నమాట. సో హియర్ ఈజ్ యువర్ స్పేస్ ఫర్ రైటింగ్ యువర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ గుడ్ డెమోక్రసీ. సో గుడ్ డెమోక్రసీ అని అనడానికి మీకు ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, అంటే ఒక 50 wordsలో రాయండి అని చెప్పేసి. అండ్ దీంట్లో ఓన్లీ ఒక ఫ్యూ పాయింట్స్ అండి, అలాగే మెయిన్ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేయండి అనమాట. సో ఒక గుడ్ డెమోక్రసీకి ఒక డెఫినేషన్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఒక గుడ్ డెమోక్రసీ ఏంటి వాట్ వి థింక్ ఇట్ ఈస్ అండ్ వాట్ వి విష్ టు మేక్ ఇట్. అంటే జనాలు యొక్క ఆలోచనలు బట్టి, జనాల యొక్క కోరికలను బట్టి ఆ డెమోక్రసీ అంటే సాటిస్ఫై చేస్తే అదే ఒక గుడ్ డెమోక్రసీ. దానికి సపరేట్గా డెఫినేషన్ అనేది ఏం లేదు. ఇది మీకు కొంచెం స్ట్రేంజ్గా ఉండొచ్చు కానీ బట్ ఇట్ ఈస్ ట్రూ. సో దీంతో మనకి కంప్లీట్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాలిటీ అన్ని చాప్టర్స్ కూడా మనకి అయిపోయినాయి. సో ఐ హోప్ ఇలాగే మీ ముందుకి ఇంకా వీడియోస్ తీసుకొని వస్తాము. అండ్ ఐ నో సైన్స్ వీడియోస్ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి, బట్ సైన్స్కి మేము లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాం కాబట్టి అండ్ దాంట్లో మేము ఎక్కువ చేయలేకపోతున్నాం బికాస్ మేము కొంచెం ఈ 12th క్లాస్ ప్లస్ కోర్స్ అండ్ అలాగే పాలిటీ కోర్సెస్తో బిజీగా ఉన్నాం కాబట్టి ఐ హోప్ మేము ముందుకి త్వరగా కొత్త వీడియోస్తో వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.